నమస్కారం సార్. ఘట్టం అనే కాన్సెప్ట్ ఉంటే అది జబర్దస్త్ అయినా ఎక్స్ట్రా జబర్దస్త్ అయినా నా ఎంట్రీ ఉంటది. చంద్ర ఉన్నాడా? ఉన్నాడు. ఇంక నీకు జరగదులే. ఈ రోజు మాత్రం మీరు అనుకున్నట్టు కాదు, నేను అనుకున్నట్టు జరుగుతుంది. నువ్వు అలాగే ఉండిపోతావు రే. నీ భవిష్యత్తు చెప్తున్నాను. చంద్ర వస్తాడు, సార్ నీ సెటప్ తీసుకెళ్తాడు. నాకు అంతకంటే నీ ఫ్యూచరే కనపట్టలా. నాన్న చెప్పు. చెప్పడానికి ఏం లేదురా. పెళ్లి చేసుకోవటం లేదు, 2 సంబంధాలు చూశాను, ఏదో ఒకటి చేసుకో. నేను చేసుకున్నాను, పెళ్లి చేసుకున్నాను, అయిపోయింది నా పెళ్లి. పెళ్లి అయిపోయిందా? మాటనే చెప్పలేదేంట్రా? సరే కోడలు చూడడానికి వస్తున్నాను. నాన్న నాన్న మా నాన్న మేనేజ్ చేయడానికి ఏదో ఒకటి చెప్తే మా నాన్న ఎగ్జైట్ అయి బస్ ఎక్కేశాడు. ఏమా ఎప్పుడు ఇక్కడ పెళ్ళం ఎలా వస్తుంది? అదే కొట్లో బెల్లమా పెళ్ళం. ఈ సిచ్యువేషన్ నుంచి కాపాడే వాళ్ళు ఎవర్రా దేవుడా? బెటర్ చాయిస్. కైలాస్ గారు ఫ్రస్ట్రేషన్ ఇస్తారు నాకు. మూడ్లోకి పోతుంటే ఏంటి పట్వారి? ఏం లేదు, చిన్న ప్రాబ్లం లో ఉన్నాను. ఏంటది? ఏం లేదు, మా నాన్న ఊరు నుంచి వస్తున్నాడు, నాకు పెళ్ళయిందని అబద్ధం చెప్పాను. అయితే ఓ గంట సేపు నీ భార్యను ఒక గంట సేపు నా భార్యగా ఇంట్లో ఉంచుతావా ఏంటని రిక్వెస్ట్ అంతే. ఒకటి పెళ్ళాలంటే ఎటువైపు వెళ్ళాలి? ఇటుపక్క వెళ్ళాలండి. ఇటు పక్క వెళ్తే రాదా? వస్తుంది. ఇలాగ వెళ్ళి మళ్ళీ ఇటుపక్క వచ్చి ఇలాగ వెళ్ళాలి. ఒకటిపల్లికి వెళ్ళే బస్సు ఇక్కడ వస్తుందా? ఎక్కడ రాదు, అక్కడికి వస్తుంది. ఇంకా మార మీరు. ప్రభు, పక్క రాజ్యం వాళ్ళు మన మీదకి యుద్ధానికి వస్తున్నారంట ప్రభు. మనం శాంతి కోసం దూతను కూడా పంపాం ప్రభు. ఇక దూత పేరేం పేరు? మన సైన్యాధ్యక్షుడు పిఠాపురం ప్రభు. తొందరగా పిలిపించు. ఏం చెప్పావు? వద్దు ఫ్రెండ్షిప్ కలిపి వద్దు ఫ్రెండ్షిప్ చెప్పినండి. వీడు ఏం చెప్పాడో నాకే అర్థం కావట్లా. ఇంకా చుట్టుపక్కల వాళ్ళకి ఏమర్థమైంది? భాష అర్థం కాకపోవడం గురించి మీరే మాట్లాడాలి ప్రభు. మరి ఇప్పుడు అవి అంతా ఎందుకులే. అద్భుతం ప్రభు, అద్భుతం ప్రభు, అమోఘం ప్రభు, అమోహం ప్రభు, అద్వితీయం ప్రభు. అన్ని నువ్వు చెప్తా ఉండు. అక్కడ కూర్చొని నేను ఎరిపప్పలయ్యి ఎట్ట నవ్వుతా ఉంటాను.